డొనాల్డ్ ట్రంప్ సడన్ గా ఇరాన్ తో జరుగుతున్న వార్ ఇంత దారుణంగా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటూ నిజం ఒప్పుకున్నారండి. ఎందుకు ఇలా ఒప్పుకున్నారు? మార్కెట్ లో అయితే కంప్లీట్ గా న్యూస్ వస్తుంది, నాటో దేశాలు ఏవి కూడా యుఎస్ కి వార్ లో సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి. కానీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీకు గుర్తుందా? ఫ్రాన్స్ గానీ లేదంటే యూరోప్ గానీ వాళ్ళ తాలూకా విమానాల్ని బేసులు మార్చారండి. యుఎస్ కి అనుగుణంగా కొంతవరకు చేస్తామని చెప్పినా ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అందరూ కూడా. ఇక మనం ఎప్పుడు అనుకున్నట్టే ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇరాన్ అంత మొండిగా ఎలా ఉండగలుగుతుంది? అండ్ ఈ టైంలో ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ గమనించారా అండి? ఈ యుద్ధంలో మీరు ఎందుకు ట్రేడ్ టాక్స్ గానీ లేదు అంటే సీజ్ ఫైర్ కి మాట్లాడట్లేదు అంటే ఈ యుద్ధం ఆపేది ఎందుకు కాదు, ఒకవేళ జరిగినా మేము ఓడిపోయినా ఈసారి శత్రు దేశాలకు వెళ్లే మెసేజ్ చాలా గట్టిగా ఉండాలంటూ మాట్లాడుతున్నారు. అంటే ఇరాన్ ఓడిపోయినా పర్వాలేదు, ప్రపంచాన్ని మాత్రం భయపెట్టి ఎస్పెషల్లీ అమెరికా మీద ఎంత ప్రెషర్ అయినా తీసుకురావాలని చూస్తుందా. ఇంకా మీరు చూడండి, ట్రంప్ గారు అయితే క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారండి. ఇరాన్ తలక మొత్తం అన్ని బేస్లు పోయాయని, నేవీ పోయిందని, ఆర్మీ పోయిందని, వాళ్ళ తలక ఎయిర్ బేసెస్ కంప్లీట్ గా నాశనం అయిపోయాయని. కానీ ఇరాన్ నుంచి 90% అటాక్స్ తగ్గిపోయినా స్టిల్ ఇప్పటికీ కూడా అటాక్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇరాన్ అందరూ అనుకున్నట్టు వీక్ అవుతుందా, లేదు అంటే స్మార్ట్ గా అటాక్స్ చేస్తుందా? ఇంకా ఇక్కడ మనందరూ ఒక ప్రశ్న అడగాలండి. ఏంటంటే అమెరికా దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ గానీ, ట్రంప్ గారు మాట్లాడుతున్నది కానీ క్లియర్ గా ఇరాన్ పని అయిపోయింది అని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరికైనా ఇంత పిసరైన నమ్మకం ఉందా ఈ యుద్ధం ఆగుతుందని? లేదు. ఈ యుద్ధం తగ్గేలా కనిపించడానికి అట్లీస్ట్ రెండు దేశాలు కూడా మేము తగ్గము అంటే మేము తగ్గము, పీస్ టాక్స్ మాకొద్దంటే మాకొద్దు అని మాట్లాడుతున్నారు. అండ్ ఈ టైంలో ఇవాళ నిన్న మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయండి. ఈవెన్ ఇవాళ మార్కెట్ లో బ్రెడ్ కూడా చాలా పాజిటివ్ గా మారింది. పోర్ట్ఫోలియో అయితే నాది 0.5% వరకు పాజిటివ్ గా ఉందండి. కానీ బంగారం సంగతి ఏంటి, క్రూడ్ ఆయిల్ సంగతి ఏంటి? అండ్ అందరూ కూడా బంగారం, క్రూడ్ ఆయిల్, స్టాక్ మార్కెట్ల గురించే మాట్లాడుతున్నారు. కానీ నెక్స్ట్ వచ్చే అతి పెద్ద ప్రమాదం గురించి ఎవరు మాట్లాడట్లేదు. అదేంటో తెలుసా? ఒకవేళ క్రూడ్ కనుక ఇలాగ కనుక కొనసాగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అందరికీ అర్థమవుతుందండి. కానీ ఇన్ఫ్లేషన్ కన్నా గ్లోబల్ గా ప్రతి దేశం తాలూకా ఎకానమీ, జీడిపి హిట్ అయిపోతాయండి. ఇది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లకి నెక్స్ట్ షార్ట్ టైమ్ లో ఒక మరొక షాక్ లా తగలడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే, సార్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర నుంచి 20% ఆఫ్ ద గ్లోబల్ సప్లై కదా ఆగిపోయేది, దీని వల్ల ఏం ప్రమాదం? ఓకే, 20% పోయింది అనుకుందాం, ఇంకా కంప్లీట్ గా సప్లై ఉంటుంది కదా అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఒకటి ఉందండి. ఇరాన్ ఏం చెప్తుందో గమనించారా? మా తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు ముట్టుకుంటే చుట్టుపక్కల గల్ఫ్ దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తగలడతామంటున్నారు. ఇది భయం అండి. సో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర 20% గ్లోబల్ సప్లై ఆగిపోతే ప్రమాదం ఏం కాదు. కానీ ఏం చేస్తుంది ఇరాన్? అక్కడ ఆగితే మొత్తం ఆపేస్తానంటుంది. సో ఇప్పుడు ట్రంప్ గారు ఆశ్చర్యకరంగా మేము ఇంత ఆలోచించలేదు, లేదు అంటే మమ్మల్ని ఎవరు వార్న్ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారండి. అండ్ ఇప్పుడు సడన్ గా జేడి వ్యాన్స్ గారు కూడా ట్రంప్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది అసలైన విషయం అండి. ఎలక్షన్స్ వస్తున్న టైంలో ట్రంప్ గారు వెనకాల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో. కుట్రలు అంటే గుర్తొచ్చిందండి, ఒక విషయం చెప్పండి. అందరూ కూడా మన ఇండియా గవర్నమెంట్ ని గానీ, మన ఇండియా తలక ప్రభుత్వాన్ని గానీ బాగా పొగుడుతున్నారండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర నుంచి మన ఇండియాకి 2 షిప్స్ ని తీసుకొచ్చారు అని చెప్పి. మరి పాకిస్తాన్ షిప్లు కూడా వచ్చాయి కదా. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఎస్కార్ట్ చేసుకుంటూ కరాచీ షిప్ ని తీసుకెళ్ళింది. మీరు గమనిస్తే ఒకానొక టైంలో ఇరాన్ పాకిస్తాన్ మీద దాడి చేస్తుందేమో అని చెప్పి వాళ్ళ బేస్ ని క్లోజ్ చేశారండి యుద్ధం స్టార్ట్ అయిన కొత్తలో. మరి పాకిస్తాన్ షిప్లు ఎలా వస్తున్నాయి? ఆలోచించారు ఎప్పుడైనా విషయాలు? ఇవన్నీ మాట్లాడదాం, ఒకసారి చూడండి. ఎందుకు మాట్లాడాలని చూడని చెప్తాను. ఇప్పుడు అమెరికా సంగతి తీసుకుంటే వాళ్ళు ఎంతైతే బయటకు తీసుకొస్తారో వాళ్ళంతా వాడుకుంటున్నారండి. కానీ మిగిలిన ప్రపంచం అంతా కూడా ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది. సరే, కొన్ని రోజుల పాటు ఈ ఆయిల్ ఇక్కడ ఆగుతుంది అనుకుందాం, సప్లై ఆగడమో లేదు అంటే ఈ ప్రొడక్షన్ ఆగడమో ఏదో జరుగుతుంది అనుకుందాం. ఇండియా వరస్ట్ సినారియో ఫేస్ చేయబోతుందండి. కారణం ఏంటంటే మనకి కేవలం 25 to 40 days కి మాత్రమే రిజర్వ్స్ ఉన్నాయట. అందువల్ల ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి ఇంపార్టెన్స్ మనం చూస్తూనే ఉండాలండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇరాన్ వాళ్ళు మన ఇండియా షిప్స్ ని ఎందుకు వదులుతున్నారు? మన ఇండియా వాళ్ళు ఏం మాట్లాడారు? మనం కంప్లీట్ గా ఇరాన్ కి ఎగనెస్ట్ గా ఇజ్రాయెల్ కి కదా డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. మన మోడీ గారు డైరెక్ట్ గా వెళ్ళి కౌగులించుకుని మరి ఫోటోలు తీయించుకున్నారు కదా. ఇది నెగిటివ్ గా ఆలోచించడం కాదండి. మనం వాళ్ళ శత్రు దేశానికి ఫ్రెండ్షిప్ చేస్తున్నా కూడా మనకి ఇరాన్ ఏ మాట మీద కట్టుబడి ఆయిల్ అంతటిని పంపిస్తుందండి. ఇవన్నీ మీకు తెలిస్తే నెక్స్ట్ మార్కెట్ లో ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది, మార్కెట్ లో వస్తున్న రికవరీని నమ్మొచ్చా నమ్మకూడదా, ఇలాంటివన్నీ అర్థమవుతాయి. చూడండి, ప్రపంచంలో ఒక చిన్న దేశమైన మలేషియా అమెరికా తాలూకా ట్రేడ్ డీల్ చెల్లదు అని చెప్పిందండి. మరి మన ఇండియా ఎందుకు చెప్పలేకపోతుంది? ఒకసారేమో కంప్లీట్ గా ట్రేడ్ డీల్ ని ఆపేము, లేదు అంటే పాస్ చేసేమో అని చెప్తున్నారు.
నిన్న మనకేమొచ్చింది, లేదు ట్రేడ్ డీల్ జరుగుతుంది, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత చేస్తాము అని చెప్తున్నారు. మలేషియా మాత్రం బల్లగుద్దినట్టు ఈ ట్రేడ్ డీల్ చెల్లదు అని చెప్పింది. అంటే మళ్ళీ ట్రేడ్ వార్ తెర మీదకి వచ్చేలాగే కనిపిస్తుంది. అండ్ ట్రంప్ గారు కూడా ఆల్రెడీ ట్రేడ్ డీల్స్ పాటించకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చాలా దేశాలని ఇబ్బంది పెడుతున్నారు కూడా బెదిరిస్తూ. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి మనకి పరిస్థితులు ఎలా మారబోతున్నాయో చూడండి. ఒకవేళ యుద్ధం కనుక ఏమాత్రం చక్కబడినా సప్లై చైన్ మాత్రం ఇంకా అంత వేరం స్టార్ట్ అవ్వదండి. ఇక్కడ అందరూ కూడా కేవలం ఆయిల్ ఒక్కటే ఆగిపోయింది అనుకుంటున్నారు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా చాలా చాలా షిప్స్ వస్తున్నాయండి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, ఫుడ్స్, క్లాత్, ఇలాగా మనం ఆలోచించలేం. కంప్లీట్ గా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సెక్టార్లు కూడా ఇబ్బందుల్లో పడిపోతాయి ఇక్కడ కనుక ఇబ్బంది ఇంకా అలా కొనసాగితే మాత్రం. అండ్ ఈ టైంలో చాలా మంది మర్చిపోతున్న మరొక ఇంపార్టెంట్ విషయం నేను మళ్ళీ గుర్తు చేస్తాను, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్ లో అందరూ కూడా క్రూడ్ గురించి, లేదు అంటే బంగారం గురించే మాట్లాడుతున్నారు. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉందండి, కాపర్. అండ్ ఆ కాపర్ తర్వాత గ్యాస్. అఫ్ కోర్స్ ఈ యుద్ధం కొనసాగితే ఈ గ్యాస్ ఇబ్బంది పెడుతుంది, బట్ యుద్ధం తగ్గితే గ్యాస్ గురించి అందరూ మర్చిపోతారు. కాపర్ మాత్రం మర్చిపోవడానికి అస్సలు వీలు కాని స్టోరీ. గుర్తుపెట్టుకోండి, కమింగ్ డేస్ లో ఏఐ, సెమీ కండక్టర్స్, మీ ఇష్టం, డిఫెన్స్ ఏదట అనుకోండి, కాపర్ అనేది మనకి ఉండాలి. దాని మీద చాలా మంది పెద్దగా మాట్లాడట్లేదండి. ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో మొత్తానికైతే మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. ఇవాళ 170 పాయింట్ల దగ్గరగా పెరిగిందండి నిఫ్టీ. కానీ మార్కెట్ గమనించారా, పోర్ట్ఫోలియోస్ గమనించారా? నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ లెవెల్ 23,500 బ్రేక్ చేసిందండి. సో మీద ఉన్నంత వరకు మనకు పర్వాలేదు. ఈ టైంలో నెక్స్ట్ మనకి మోజ్తబా కమేని గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీటింగ్ ఇస్తూ ఫస్ట్ అడ్రస్ చేస్తారు అని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. మీరు గమనించారు లేదో, ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడల్లా నెక్స్ట్ వచ్చే న్యూస్ కి ఇంకా ఇంపార్టెన్స్ పెరిగిపోతుందండి. ఒకవేళ ఇది కాదని తెలిస్తే మార్కెట్లో ఒప్పుకోలుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ఇచ్చిన మొట్టమొదటి మెసేజ్ కంప్లీట్ గా ఇరాన్ స్ట్రాంగ్ గా ఉందంటూ, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ అమెరికాకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్ కంపల్సరీగా ఫ్లాట్ గా ఉండబోతుందా, మళ్ళీ లేదంటే డోవిష్ గా ఉండబోతుందా అనేది మనం గమనించాలి. అండ్ ఇలా మార్కెట్లు పడుతున్న ఈ టైంలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న కామెంట్ సెక్షన్ లో విరివిగా అడుగుతున్నారండి, సార్ ఈ టైంలో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన స్టాక్స్ ఏమని కానీ, లేదు అంటే నా పోర్ట్ఫోలియో గురించి అడుగుతున్నారు. ఒక్కటి గమనించండి, నా పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ అన్ని ప్రాఫిట్లు పోయాయండి. ఇంతకు ముందు నా పోర్ట్ఫోలియో చూపించినప్పుడు మీకు ఏ ప్రాఫిట్లు చూసారో మొత్తం గాన్. ఈవెన్ పెట్టిన పెట్టుబడులు కూడా పోతున్నాయండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్న స్టాక్స్ మీకు కంపల్సరిగా వస్తున్నాయండి. ప్రతి వీకెండ్లోని మనం మాట్లాడుతున్నాం. ఈవెన్ రోజువారీ వీడియోస్లో కూడా కొన్ని స్టాక్స్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం. ఇవాల్టి వీడియోలో ఒక స్టాక్ని మెన్షన్ చేస్తారండి, ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇప్పుడు యుద్ధం గురించి క్లియర్ గా ఒక మాట చెప్పండి అంటే ఫస్ట్ ట్రంప్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. మీరు గమనించారు లేదో, ట్రంప్ గారు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు స్టాక్ మార్కెట్ పడిపోవడం కావాలా, లేదు అంటే న్యూక్లియర్ వార్ ని చూడాలనుందా అని మాట్లాడుతున్నారండి డైరెక్ట్ గా. ఎందుకంటే ఇరాన్ ఇంత దారుణంగా తిరిగి దాడులు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ప్రెస్ మీటింగ్ పెట్టి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఆయన క్వశ్చన్స్ వేస్తే ఈయన చెప్పిన సమాధానం ఏంటి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోవడం అణుయుద్ధం కన్నా పెద్దది కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ మీరు గమనించారు ఏదో, ట్రంప్ గారు స్టేట్మెంట్లు గమనించండి, వారం రోజుల్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుంది ఇరాన్ అని మాట్లాడారు. ఆ తర్వాత ఏమన్నారు, ఆల్మోస్ట్ న్యూక్లియర్ బాంబ్ దగ్గరగా వచ్చింది అన్నారు, రెజ్యూమ్ చేంజ్ చేస్తామన్నారు. ఇప్పుడు నెల రోజుల్లో బాంబ్ ఇంకా పేలుస్తారు, అందుకే అటాక్ చేసామంటున్నారు. సో స్టేట్మెంట్స్ విషయంలో అమెరికా దగ్గర నుంచి ఇప్పటికీ ఇంకా ఒక క్లారిటీ పూర్తిగా ఉండట్లేదండి. ఒకరు మాట్లాడితే వాళ్ళ మాట్లాడుతున్నారు, మరొకరు మాట్లాడితే ఇంకొక డీటెయిల్స్ చెప్తున్నారు. మొత్తానికి ఏంటంటే ట్రంప్ గారికి ఒక ప్లాన్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఏమైనా ఈ దాడులు కంటిన్యూ చేస్తున్నారా అంటే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆయన వార్ గురించి చేస్తున్న కామెంట్స్ చూస్తే చాలా వ్యత్యాసంగా ఉంటున్నదండి ప్రీవియస్ గా కంపేర్ చేస్తే. నాకు వార్ చేయడం ఇష్టం లేదు కానీ చేయాల్సి వస్తుందని, ఈ వార్ కావాలంటే నేను ఆపగలనని కానీ ఈ వారం ఆపనని, ఇలాగా రకరకాలుగా మాట్లాడుతున్నారు ట్రంప్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ ఈ పరిస్థితుల్లో ట్రంప్ గారి దగ్గర నుంచి, లేదు అంటే అమెరికా తాలూకా సభ్యులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల్లో ఒక్క విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి అంటే ఇరాన్ వల్ల డైరెక్ట్ అటాక్ అమెరికా మీద ఉండదనే ఒకే ఒక్క మాటతో, ఒకే ఒక్క ఆలోచనతో వీళ్ళు ఇబ్బడి ముబ్బడిగా దాడులు స్టార్ట్ చేశారండి. దాని ప్రభావం ఇప్పుడు అమెరికా కాదు ప్రపంచం చూస్తుంది. ఎస్పెషల్లీ మన ఏషియన్ కంట్రీస్ బాగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ టైంలో చైనాకి వెళ్లాల్సిన ట్రంప్ గారు దాన్ని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మరో పక్క ఇరాన్ కి అమెరికాకి మధ్యలో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చూడాలండి, లేదు అంటే ఈ పరిస్థితులు తగ్గేలా కనిపించట్లేదు. కానీ ఒక విషయం అయితే చాలా క్లియర్, అటు ఇండియా గాని లేదు అంటే చైనా గాని మధ్యలోకి ఎవరు వస్తారో తెలియదు. ఎవరైనా రావాలి, వస్తే
వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారండి. ఎందుకు అంటే ఇరాన్ చెప్తున్నవి అమెరికాకు నచ్చట్లేదు, అమెరికా చెప్పేవి ఇరాన్ నచ్చట్లేదు. ఇద్దరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేటప్పుడు ఏదో ఒక దేశం సక్సెస్ అవుతుంది. ఆ దేశం వాళ్ళకి కావాల్సినట్టు కనుక ఆ రూల్స్ పెట్టి ఎవరైనా నచ్చచెప్పింది అంటే అప్పుడు ఖచ్చితంగా మార్కెట్లు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాయి. సో ఇవేవి జరిగే పరిణామాలు కాకపోయినా మార్కెట్ లో ఈ ఊహాగానాలు గ్యారంటీ వస్తాయండి మనకి ఇంకా. ఎందుకంటే ఈ టైంలో అమెరికాకి సపోర్ట్ గా ఉండాల్సిన నాటో దేశాలు పూర్తిగా ఆయన వెలేసాయి. అండ్ ట్రంప్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చింది, మాకు ఎవరు సహాయం అక్కర్లేదు, మేమే చేయగలము అని చెప్పి. అయితే ఈ నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయన్న మాట నిజమే. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? యూరోప్ గాని, యూకే గాని కంప్లీట్ గా వ్యతిరేకిస్తున్నాయండి. మేము చెయ్యము అని చెప్పేస్తున్నారు. మిగిలిన దేశాలు కూడా ఏదో మాట్లాడుతున్నారు గానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో ఈ విషయంలో ట్రంప్ గారికి నిజంగా అమెరికాలో చాలా వ్యతిరేకత కూడా వచ్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నాటో దేశాలు సపోర్ట్ చేయకపోతే ట్రంప్ గారు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తుంది. సో నాటో దేశాలు ఎందుకు చేయట్లేదు అంటే ఫస్ట్ విషయం, ఇప్పుడు ఇరాన్ మీద దాడి ఆటోమేటిక్ గా అమెరికా స్టార్ట్ చేసింది ఒక భయంతో, ఒక పేరుతో. ఏంటా పేరు? ఖచ్చితంగా అందరూ భయపడే విషయం, అణుబాంబు. ఈ న్యూక్లియర్ బాంబ్స్ రెడీ అయిపోయాయి అన్నట్టు. అక్కడ పరిస్థితి లేదు కదా. అండ్ ఇప్పుడు యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడతాయి కదా, ఇంక్లూడింగ్ EU గానీ యూకే గానీ అందరూ కూడా ఈ ఆయిల్ మీద డిపెండ్ అయిన వాళ్ళే కదా. సో దీన్ని డ్రాగ్ చేసి అనవసరంగా పెద్దది చేయడం ఎవరికి ఇష్టం లేదండి, అందుకే సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఈ టైంలో అమెరికాకి ఎగనెస్ట్ గా ఉండకపోతే మాత్రం ఇరాన్ యుద్ధం ఆపేస్తామని చెప్పి ఆయిల్ ప్రొడక్షన్ ని ఏషియన్ కంట్రీస్ లో సప్లై చేయడం కానీ తగ్గించిందా, యూరోప్ నిజంగా చాలా చాలా ఇబ్బంది పడిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే రష్యా కూడా వాళ్ళకి ఆయిల్ ఇవ్వడం అని చెప్తున్నది. సో ఇక్కడ సినారియో ఏంటి? నాటో దేశాలు ఎందుకు వెనకాడుతున్నాయండి? ఒకవేళ యుద్ధం చేసిన ప్రయోజనం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఇక మీదట వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. సో ఇన్ని దేశాలు యుద్ధమే అవసరం లేదు అని ఫీల్ అవుతుంటే ట్రంప్ గారు మాత్రం నేను ప్రపంచ యుద్ధాన్ని, మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేనని, మేము చాలా సాక్రిఫైస్ చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారండి. సాక్రిఫైస్ చేస్తున్నారా, ప్రాణాలు తీసేస్తున్నారా అండి? ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం కూడా మనకి న్యూస్ వస్తుందండి, ఇరాన్ కి సంబంధించి మరొక పెద్ద టార్గెట్ ని ఎలిమినేట్ చేసాము అని చెప్పి. సో ఇక మన ఇండియా షిప్స్ ఒక్కటే కాదండి, పాకిస్తాన్ షిప్స్ కూడా మనకి రిటర్న్ వస్తున్నాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి పాకిస్తాన్ షిప్లు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న చాలా మందికి అర్థం కావట్లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏషియన్ కంట్రీస్ లో ఒక భాగం అండి. ఏషియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ అన్ని కూడా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల మీద, వాళ్ళ ఆయిల్ మీద 100% మనం డిపెండ్ అవుతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకన్నా పాకిస్తాన్ ఇంకా ఎక్కువ డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ పాకిస్తాన్ షిప్లు ఎందుకు వెళ్తున్నాయి అంటే వాళ్ళు 3 రీజన్స్ చెప్తున్నారండి. ఒకటి, స్ట్రాటజిక్ గా వాళ్ళ తలక రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడానికి. 2, ఒకవేళ అవసరమైతే పాకిస్తాన్ యుద్ధంలో వాడుకోవడానికి పావుగా కూడా ఇరాన్ వాళ్ళని వాడుకోవచ్చండి ఫ్యూచర్ లో, ఇదే వంక పెట్టి. ఇక మూడో విషయం ఏంటి అంటే పాకిస్తాన్ గురించి పక్కన పెడితే అతిపెద్ద విషయం, మన షిప్స్ రావడానికి ఇరాన్ కండిషన్స్ పెట్టిందండి. వాళ్ళకి మెడిసిన్స్ మనం పంపిస్తే అక్కడ స్టక్ అయిన కొన్ని షిప్స్ ని మనకి వెనక్కి పంపిస్తున్నారు. సో ఈ రిలేషన్ లో మనకన్నా ఇరాన్ పాకిస్తాన్ కే కాస్త పాజిటివ్ గా రెస్పాండ్ అయింది అని చెప్పొచ్చు. కోర్స్ మన ఇండియా చేసిన చర్చలు అయితే సఫలీకృతం అవడం వల్లే జరుగుతుందండి. కానీ ఒక కండిషన్ తో మన ఇండియాకి వచ్చాయి. ఆ కండిషన్ ని చాలా చురుగ్గా మన వాళ్ళు నడిపారు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ కి అలాంటి కండిషన్స్ ఏమీ లేకుండా ఇప్పటికీ ఫ్యూచర్ లో పెద్ద టార్గెట్ కే వెళ్తున్నాయి. ఒక్కసారి దీని గురించి మనం ఆలోచించాలి. అండ్ ఈ పాకిస్తాన్ విషయంలో ఎస్పెషల్లీ మనం గమనించాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య యుద్ధం మళ్ళీ పెరిగేలా కనిపిస్తుంది. దీని కారణంగానే ఇవాళ మన డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధాన్ని హైలైట్ చేయడానికి న్యూస్ లో చూస్తున్నారండి. ఒక్కసారి గమనించండి, పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం ఎంత వ్యతిరేకంగా ఉంది అంటే పరిస్థితులకి హాస్పిటల్స్ మీద, లేదు అంటే శిబిరాల మీద వేస్తుందండి. ఇది కరెక్ట్ కాదు. మనం మాట్లాడుకున్న దీన్ని పట్టుకొని వినేదెవరు, ఆపేదెవరు? మనం పాకిస్తాన్ ని చూసి చూసి విసిగిపోయి ఉన్నాం. సో ఈ యుద్ధం వల్ల ఎస్పెషల్లీ మన ఇండియాకి పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినా డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ లో మూమెంటం అయితే క్రియేట్ అవుతుంది. దీన్ని మనం కాస్త పాజిటివ్ గా తీసుకోవాలి తప్పితే ఈ యుద్ధం గురించి ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక యుద్ధాల కారణంగా బంగారం వెండి పెరగాల్సింది పోయి ఇవాళ కూడా మార్కెట్ లో మనకు బంగారం వెండి కాస్త నెగిటివ్ గా ఉన్నాయి. చాలా మంది అడుగుతూనే ఉన్నారండి, సార్ బంగారం వెండి పరిస్థితి ఏంటి, ఇప్పుడు కొనొచ్చా, పెట్టిన పెట్టుబడులు ఏమవుతాయి, లేదు అంటే ఏం చేయాలి అని చెప్పి. నేను ఒకే ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఆపద్దు. అండ్ షార్ట్ టర్మ్స్ లో అసలు ఇన్వెస్ట్మెంట్సే చేయొద్దండి. ఇక్కడ పాయింట్ క్లియర్ గా అర్థం చేసుకోండి, షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. షార్ట్ టర్మ్ లో బంగారం వెండి ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మాట్లాడుతున్నానండి, లాంగ్ టర్మ్ బాగుంటుంది. షార్ట్ టర్మ్ నెక్స్ట్ 3 నెలలు, 4 నెలలు, 6 నెలల వరకు కూడా బంగారం ఇబ్బంది పెట్టినా ఆశ్చర్యపోవద్దు.
సో లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెడితే ఇక్కడి నుంచి మంచి మంచి రిటర్న్స్ గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంది. నేను చెప్తున్న మాట కాదండి, ప్రపంచంలో అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తున్న మాట. అండ్ ఈ మాట ఇప్పుడు అందరూ చెప్తున్నారండి, మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. లాంగ్ టర్మ్ లో బంగారం పెట్టుబడి పెట్టుకోండి, ఇది ఒక ఎస్ఐపి లాగా నెలకింత అని చెప్పి మీరు ఫిజికల్ గోల్డ్ కొనుక్కున్నా లేదు ఓవరాల్ గా ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ బంగారం, వెండి లేదు అంటే ఈ మెటల్స్ ఎస్పెషల్లీ ఒక పోర్ట్ఫోలియోలో ఒక 1%, 2%, 3%, 4% వరకు ఆర్ మాక్సిమం 5% ఉంచుకుంటే మంచిదండి. అంతేగాని బంగారం, వెండే కేవలం మేము కొంటాము, అందులోనే ట్రేడింగ్ చేస్తాము, దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్నారా? ఆప్షన్స్ ట్రేడింగ్ చూసి మన ఇండియాలో జనాలు ఎలా డబ్బులు పోగొట్టుకున్నారో బంగారం, వెండి విషయంలో కూడా అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు. ఒక్క మాట నేను చెప్తున్నాను, ఒక్కసారి చూడండి కావాలంటే. కాపర్ ప్రైసెస్ 90% పడిపోయండి. బంగారం, వెండి పడిపోతాయని కాదు, ఐరన్ ప్రైసెస్ ఎలా పడిపోయాయో చూడండి ఒకనొక టైంలో. మెటల్ సెక్టార్లు ఎప్పుడు కూడా సిక్లికల్ గా ఉంటాయండి. మార్కెట్ లో పరిస్థితులకు అనుగుణంగానే మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. ఒకనొక టైంలో డిఫెన్స్ సెక్టార్ తాలూకా మ్యూచువల్ ఫండ్స్ లో ఎలాగ పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడ్డారో ఈవెన్ బంగారం, వెండిలో కూడా అలాగే జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మితిమీరి పెట్టుబడులు పెట్టద్దు. అండ్ ఇక్కడ మార్కెట్ లో న్యూస్ కి అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఒక విషయం మాట్లాడాల్సి వస్తుందండి ఇవాళ. అదేంటంటే మనకి అమెరికాలో 9/11 దాడులు జరిగాయి కదా, అమెరికా తలక స్టాక్ ఎక్స్చేంజ్ మీద 2 టవర్స్ విమానాలు వెళ్లి కుద్దడం, అవి కూలిపోవడం, అలాంటి దాడులు జరుగుతాయంటూ ఇరాన్ తాలూకా సెక్యూరిటీ చీఫ్ నిన్న మనకి కామెంట్స్ చేశారండి. ఆయన్ని ఇవాళ దాడుల్లో ఎలిమినేట్ చేసిందని న్యూస్ వస్తుంది. ఆయన చేసిన మరొక ఎలిగేషన్ ఏంటో తెలుసా? ఈ 9/11 దాడులు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్లే చేయించారు అని చెప్పి. అండ్ ఇప్పుడు అదే ఎప్స్టీన్ గ్రూప్ మళ్ళీ అలాంటి దాడులు ప్లాన్ చేస్తుంది, ఇరాన్ కి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ప్లాన్లు జరుగుతున్నాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేయడం, నెక్స్ట్ రోజే ఆయన ఎలిమినేట్ చేయడం, మార్కెట్ లో నెక్స్ట్ చాలా పెద్ద కాన్స్పిరసీ అయితే బయటకు రాబోతోందండి. ఒకసారి ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అండ్ 9/11 అటాక్ విషయంలో జరుగుతున్న కుతంత్రాల గురించి మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఒక విమానం వెళ్ళి ఒక బిల్డింగ్ ని గుద్దితే ఆ బిల్డింగ్ పడే తీరుకి, లేదు అంటే అసలు నిజంగా 9/11 దాడుల్లో ఆ బిల్డింగ్లు పడిన విధానానికి చాలా వ్యత్యాసం ఉందంటూ ఇప్పటికే చాలా ఊహాగానాలు ఉన్నాయండి. ఈ టైంలో ఈ ఎప్స్టీన్ గ్రూపే దాన్ని చేయించిందంటూ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన ఈయన కూడా ఇమ్మీడియట్ గా ఇలా హతమార్చడం ఖచ్చితంగా మార్కెట్ లో నెక్స్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్పిరసీలు రావడానికి అవకాశం ఉంది. ఫోకస్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు ఒకసారి మార్కెట్ లో పరిస్థితిని కంప్లీట్ గా మనం మాట్లాడుకుందామండి. గడిచిన 2 రోజులుగా మార్కెట్ లో చాలా మంచి రికవరీ అయితే మనం చూసాం. ఎస్పెషల్లీ నిన్న కూడా మనం చెప్పుకున్నాం, నిన్న ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో దీని అంత తక్కువగా తీసి పారేలేము అని చెప్పి. అండ్ ఇవాళ కూడా మనకి మార్కెట్ లో కాస్త సెల్లింగ్ ప్రెషర్ కనిపించినా కూడా ఫైనల్ గా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. కానీ ఈ టైంలో వస్తున్న ఈ స్టేట్మెంట్స్ గమనించండి. నిఫ్టీ 21,000 కూడా పడిపోతుందంటూ, ఎస్పెషల్లీ క్రూడ్ కనుక $100 మీద నుంటే ఇలా 21,000 పడిపోవడానికి అవకాశం ఉందంటూ మాట్లాడుతున్నారండి. అండ్ ఈ ఆర్టికల్ తలక ప్రధాన ఉద్దేశం ఏంటో చూడండి. ఇలాంటి హెడ్లైన్స్ చూసి చాలా మంది భయపడుతుంటారండి. వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఒకవేళ కరెక్షన్ కనుక వస్తే మంచి స్టాక్స్ ని కొనుక్కోవడానికి దీన్ని అవకాశంగా చూడాలి అని చెప్పి ఆమ్కి వాళ్ళు చెప్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ తాలూకా షాక్స్ కంప్లీట్ గా ప్రైస్ ఇన్ అవ్వలేదంటూ, ఇంకా బిగ్గర్ కరెక్షన్స్ పాసిబుల్ ఉంటాయి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్లేషన్ గానీ లేదు అంటే డెఫిసిట్ గానీ ఎర్నింగ్ ప్రెషర్స్ గానీ ఇవన్నీ మన ఇండియాకి ఫర్దర్ గా నెక్స్ట్ వచ్చే తలనొప్పులుగా మనం గుర్తించాలి. అండ్ రూపాయి ఫర్దర్ గా 95 రూపాయలకి వెళ్లే ఛాన్స్ ఉంటుందండి ఒకవేళ క్రూడ్ కనుక ఇలాగే పెరిగి హై లెవెల్స్ లో ఉంటే. సో ఇప్పుడు ఒకవేళ ఈ పరిస్థితులు కొనసాగితే కరెక్షన్ అనేది కంపల్సరీగా వస్తుందని, ఆ కరెక్షన్ ఒక ఆపర్చునిటీగా చూడాలని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ టైంలో నిజంగానే మార్కెట్లు పడిపోతే దాని తాలూకా రియల్ డ్యామేజ్ ఏ సెక్టార్లకి ఏ స్టాక్స్ కి ఉంటుందనేది మనం చూడాలండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ కి సంబంధం లేని చాలా సెక్టార్లు ఉన్నాయి. అఫ్ కోర్స్ అన్ని కూడా కొంతవరకు ఇంపాక్ట్ అయినా కూడా మేజర్ ఇంపాక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, ఆటోస్, యూటిలిటీస్ ఇలాంటివి చూస్తాయండి. ఈ టైంలో కాస్త సేఫ్ గా ఉండేవి ఏంటి అంటే ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మెటల్స్ కానీ, పవర్ కానీ. మీరు గమనించారా, పవర్ సెక్టర్ గురించి మనం మొన్నే డెడికేటెడ్ గా మాట మాట్లాడుకున్నామండి. అండ్ ఇవాళ మెటల్ సెక్టర్ స్టాక్స్ పెరిగాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం మన స్టాక్స్ లో. అయితే ఇక్కడ మీరు ప్రశ్న అడగచ్చు, సార్ మార్కెట్ లో ఒకవేళ నిజంగా ఇలాగే ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఫార్మా సెక్టర్ అవ్వచ్చు, మెటల్ సెక్టర్, పవర్ సెక్టర్ ఇవి పెరిగిపోవాలి కదా, ఎందుకు పెరగట్లేదు అని. మీరు గమనిస్తే ఐటీ, ఫార్మా, మెటల్, పవర్ ఇలాగ ఇప్పుడు సేఫ్ అనుకుంటున్న వాటిల్లో కన్జంప్షన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హయ్యర్ ఫ్యూయల్స్ కారణంగా హయ్యర్ కాస్ట్, లోవర్ కన్సంప్షన్స్ మార్కెట్లు షార్ట్ టర్మ్ లో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య. సో బిజినెస్ అన్ని కూడా మార్జిన్ ప్రెషర్ ని చూస్తాయండి. స్లోవర్ డిమాండ్ ఉండడం వల్ల
గ్రోత్ అనేది కాస్త ఇనీషియల్ గా స్లో డౌన్ అవుతుంది. ఇక్కడ ఈ ఐటీ, ఫార్మా, మెటల్, పవర్ ఇవన్నీ సేఫ్ అన్నాం కానీ ఇవి పెరిగిపోతాయి అనట్లేదు మనం. కానీ ఖచ్చితంగా మిగిలిన స్టాక్స్ ఆయిల్ మార్కెటింగ్, ఎయిర్లైన్స్, ఆటోస్, యుటిలిటీస్ వీటికి నిజంగానే నెగిటివ్ పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయండి. సో బ్రాడర్ మార్కెట్ లో స్ట్రెస్ అనేది మనం ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే కరెన్సీ వీక్ అయిపోతుంది, క్రెడిట్ తాలూకా స్ప్రెడ్ మనకి పెరిగిపోతుంది, ఫినాన్షియల్ తాలూకా టైట్నింగ్ ఎక్కువైపోతుంది. ఇంకా ఆయిల్ కనుక 70 వరకు ఉంటే పర్వాలేదండి, 70 దాటిన ప్రతి డాలర్ కి మన ఇండియా కాస్త మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. టెంపరీగా మనం ఇబ్బంది ఎదుర్కొంటాం, మార్కెట్ లో కరెక్షన్స్ రావచ్చు. ఇది ఒక అవకాశం కింద ఫర్దర్ గా మారాలి కానీ మనలో భయాన్ని మాత్రం పెంచకూడదండి. ఈ ఉద్దేశంతో నేను క్లియర్ గా మీతో మాట్లాడుతున్నా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ నిజంగా చాలా మంచి లెవెల్స్ నుంచి కింద పడిపోతే, ఎస్పెషల్లీ బీట్ అండ్ డౌన్ నేమ్స్ అంటారండి, బజాజ్ ఫిన్సర్వ్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, మ్యాక్స్ హెల్త్ కేర్ అవ్వచ్చు, ఎటర్నల్ అవ్వచ్చు, వీటిల్లో రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్ గా ఉంది అని చెప్పి ఆర్టికల్స్ లో న్యూస్ అయితే వస్తుంది. కానీ ఎటర్నల్ గురించి మనం మాట్లాడుకుందాం, నెక్స్ట్ మీకు వస్తుంది, మిస్ అవ్వకుండా వినండి. దీని గురించి కూడా నేను చెప్తాను. ఇలాంటి ఆర్టికల్స్ లో వస్తున్న ఇన్ఫర్మేషన్ ని పాజిటివ్ గా ఉంటే మనం చదవాలండి, నెగిటివ్ గా ఉంటే చదివి ఆహా అని అర్థం చేసుకోవాలి, కానీ వీటిని బ్లైండ్ గా నమ్మడానికి అయితే లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ నేను ఎటర్నల్ గురించి ఏం చెప్తానది వింటే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్ గా వారు కనుక ఇలాగే ఉంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎర్నింగ్స్ తగ్గిపోతాయి, మార్కెట్లు పడిపోతాయి. అండ్ ఇన్ఫ్లేషన్ ఇలాగే ఉంటే వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు పెంచడం స్టార్ట్ చేసిందండి. నెక్స్ట్ జపాన్ వాళ్ళు కూడా పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే జరిగితే మార్కెట్ ఇంకా కింద పడుతుంది. ఇలా మార్కెట్ కింద పడితే నెక్స్ట్ వచ్చేది చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ అవుతుందని చెప్పడం నా ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ మనం కల్పతరు ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 2471 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని డొమెస్టిక్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఈ ఆర్డర్స్ లో అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ఇండియాలోని, అలాగే ఓవర్సీస్ మార్కెట్స్ లోని ఇండియాలో కూడా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా ఉన్నాయండి. మనం చూసినట్టయితే కల్పతరు ప్రాజెక్ట్స్ కి ఇలాగా రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయండి. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ లో పరిస్థితులు ప్రైస్ యాక్షన్ కి సహకరించాలి. సో ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఏం జరుగుతుందో గమనించండి. బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇక పవర్ మెక్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ లో కాస్త మొమెంటం గమనిస్తున్నాం. కారణం ఏంటి అంటే వీళ్ళకి 709 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అదాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ దగ్గర నుంచి రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కంప్లీట్ గా వీళ్ళు చూసుకోవాలి. థర్మల్ ప్లాంట్ అయితే మహారాష్ట్రలో ఉందట, దానికి సంబంధించి మీరు ఎంతమంది ఈ స్టాక్ ని ఫాలో అప్ చేస్తున్నారు? రీసెంట్ ప్రైస్ యాక్షన్ ఒకసారి కన్నేసి ఉంచండి. కమింగ్ డేస్ లో ఇటువంటి స్టాక్స్ లో మనం ఖచ్చితంగా గ్రోత్ చూడడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే వీటిని మనం వాచ్ లిస్ట్ లో ఉంచుకొని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఇక టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు కంప్లీట్ గా ఎంటైర్ వెహికల్ రేంజ్ మొత్తంకి కమర్షియల్ వెహికల్స్ కి 1.5% వరకు కూడా రేట్లు అయితే పెంచుతున్నారండి. ప్రైస్ హైక్ అయితే అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ వల్ల కాస్త పాజిటివిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నెక్స్ట్ 15 సంవత్సరాల పాటు గ్రీన్ అమ్మోనియాని సప్లై చేయాల్సిందైతే ఉంటుందండి. ఇది $3 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్. సామ్సంగ్ అండ్ సిఎన్టీ కార్పొరేషన్ వాళ్ళతో వీళ్ళకైతే ఆర్డర్ వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ లో దీన్ని ఒక పెద్ద ఆర్డర్ కింద చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తలక మార్కెట్ క్యాప్ తో గమనిస్తే $3 బిలియన్ అనేవి పెద్ద విషయం కాదు. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, నెక్స్ట్ 15 సంవత్సరాల పాటు దీన్ని సప్లై చేస్తున్నారు అంటే ఈ మధ్యలో ఇంకా ఇంకా కొత్త ఆర్డర్లు రావడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయండి. దీన్ని మనం పాజిటివ్ గా గమనించాలి. ఇక నెక్స్ట్ మనం ఎటర్నల్ గురించి మాట్లాడుకోవాలి. 5.6% అబోవ్ మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండడం కూడా గమనించామండి. ఇవాళ రోజు మొత్తానికి వన్ ఆఫ్ ద హైలైట్ స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఇంతలా పెరుగుతోంది అంటే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఎటర్నల్ కి 80% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మీరు గమనించారో లేదో, పేటిఎం గానీ జొమాటోకి గానీ లేదు అంటే ఇలాంటి కొత్త స్టాక్స్ అన్నిటికీ కూడా బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్లు పెంచి ఫర్దర్ గా బాగుంటుంది అని చెప్పిన ప్రతిసారి ఎంతో కొంత వాటాలు అమ్మడం అనేది జరుగుతుందండి. ఫర్దర్ గా ఫండ్ రైజింగ్ చేస్తున్నామనో లేదు అంటే ప్రమోటర్లు వాటాలు అమ్ముతున్నారనో ఏదోలాగా ఒక న్యూస్ అయితే మనం కొన్ని రోజుల్లో చూడబోతున్నాం. ఈసారి కూడా అదే జరగబోతుందా? ఎందుకంటే ఎటర్నల్ కి యాక్చువల్ గా ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల రెస్టారెంట్లకి వాటికి బిజినెస్ తగ్గి ఈ కంపెనీ కూడా నెగిటివ్ గా ఉండాలండి. ఈ టైంలో వచ్చిన న్యూస్ అయితే పాజిటివే, కానీ ఇలాగ న్యూస్ లో వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక మతలబు ప్రతి స్టాక్ లోనే జరుగుతుంది. నెక్స్ట్ రిపీట్ అవుతే మాత్రం మనం జాగ్రత్త పడాలి. నెక్స్ట్ మనం జ్యోతి సిఎన్సి గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ హైయెస్ట్ వాల్యూమ్స్ తో 8% అబోవ్ కూడా పెరుగుతుండడం మనం గమనించామండి. జ్యోతి సిఎన్సి గురించి మనం డెడికేటెడ్ గా వీడియో కూడా చేసుకున్నాం, గుర్తుందా అండి? సో జ్యోతి సిఎన్సి తనకి డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఒక్కసారి చార్ట్ ప్యాటర్న్ గమనించండి, మీకు క్లారిటీ
క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 5% అబౌవ్ పెరుగుతుండడం కూడా మనం గమనించాం ఇంట్రడక్షన్ సెషన్స్ లో. ఇప్పుడు ఆయిల్ కి సంబంధించి ఇష్యూస్ ఉండడం వల్ల ఇథనాల్ కి సంబంధించి బ్లెండింగ్ అనేది ఇంకా మ్యాండేట్ చేస్తారని న్యూస్ కూడా ఇంకా తొందరగా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుందండి. ఈ న్యూస్ కారణంగా ప్రాజ్ ఇండస్ట్రీస్ లో రివర్సల్స్ వస్తాయేమో ఆశిద్దాం మనం. నెక్స్ట్ హిందాల్కో గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. కంపెనీలో స్ట్రక్చరల్ గ్రోత్ అనేది ఎస్పెషల్లీ డొమెస్టిక్ గా అల్యూమినియం మార్కెట్ కి సంబంధించి బాగుంది అని చెప్తూ, కన్స్ట్రక్షన్ థీమ్ లో డిమాండ్ బాగుందని, పవర్, ఆటోమోటివ్, రెన్యూవల్ ఎనర్జీ సెక్టార్స్ లో ఖచ్చితంగా గ్రోత్ ఇంకా కొనసాగిస్తారని, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో వస్తున్న ఇబ్బందుల వల్ల ఈ కంపెనీ మీద ఉండే ఇంపాక్ట్ కాస్త తక్కువే ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో హిందాల్కో ఇండస్ట్రీస్ మీద మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీని మీద చాలా స్ట్రాంగ్ గా కామెంటరీ అయితే చేస్తున్నారండి. ఒకసారి దీన్ని కూడా గమనిద్దాం. నెక్స్ట్ మనం ఆల్కైల్ ఎమినీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంతకు ముందు బాలాజీ ఎమినీస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండు స్టాక్స్ మిడిల్ ఈస్ట్ లో వస్తున్న ఇబ్బందికర పరిస్థితుల కారణంగా వీళ్ళకి కావాల్సిన ముడి సరుకు అమ్మోనియా అవైలబిలిటీ అనేది బాగా తగ్గిపోయిందండి. సో అమ్మోనియా తలక అవైలబిలిటీ లేకపోవడం ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళ తలక మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ లైక్ ఇథైల్ ఎమినీస్ గానీ ఇలాంటి వాటికి డెరివేటివ్స్ తయారు చేయడం తగ్గిపోయింది. సో ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ వస్తుందో కంపెనీ నుంచి మార్కెట్ లో కంపల్సరీగా నెగటివ్ గా రియాక్ట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇది కంపెనీ బిజినెస్ కి కొంత ఇంపాక్ట్ చేసినా కూడా పరిస్థితులు చక్కబడగానే వీటిల్లో మనకి ఖచ్చితంగా రికవరీ చూడడానికి అవకాశం కూడా ఉంటుందండి. ఒక కన్నేసి ఉంచండి. ఇందాక మనం హిందాల్కో గురించి మాట్లాడుకున్నాం కదా, మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దానికి బై రేటింగ్ ఇస్తున్నారు అని. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ, టాటా స్టీల్ గానీ, జిందాల్ స్టీల్ గానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ గానీ ఇవన్నీ కూడా ఇవాళ మనకి పాజిటివ్ గా ఉన్నాయండి. కారణం ఏంటంటే డొమెస్టిక్ గా డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారట. స్టీల్ కన్సంప్షన్ నియర్లీ 7% మనకి పెరుగుతుందని గమనిస్తున్నారు. ఈవెన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా లిమిటెడ్ ఇంపాక్ట్ అయితే ఇప్పుడు జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల వీటి మీద ఉంటుంది అని చెప్తున్నారండి. సో ఇప్పుడు స్టీల్ సెక్టర్ కొంత మళ్ళీ ఫోకస్ లోకి వస్తుందేమో అనిపిస్తుంది. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం మాస్టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 15 మిలియన్ యూరోస్ వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. 2 years కాంట్రాక్ట్ అయితే ఇది ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దీంట్లో భాగంగా వాళ్ళ తాలూకా డిజిటల్ డెలివరీ క్యాపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేయాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మాస్టెక్ కూడా చాలా చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ అండి. కాకపోతే EU రీజన్ లో వస్తున్న ఇబ్బందుల కారణంగా ఈ కంపెనీ కూడా కాస్త ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి వాటిల్లో కరెక్షన్స్ ఫ్యూచర్ లో మంచి మంచి ఆపర్చునిటీస్ కి అవకాశాల కింద మారుతాయండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం టైమ్ టెక్నోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. రీసెంట్ టైమ్స్ లో మంచి రిటర్న్స్ కూడా క్రియేట్ చేసింది చాలా మందికి. అండ్ ఇప్పుడు వీళ్ళకి 115 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఈ ఆర్డర్ ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ దగ్గర నుంచి వచ్చిందట. దీంట్లో భాగంగా వీళ్ళు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ క్యాస్కేడ్స్ అయితే అక్రాస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఇండియాలో సప్లై చేయాల్సిందైతే ఉంటుందట. ఇది కాస్త మంచి విషయమే, ఎందుకంటే ఇలాంటి రిపీటెడ్ ఆర్డర్లు మళ్ళీ ఫ్యూచర్ లో రావడానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా దీని మీద కన్నేసి ఉంచండి. ఇక ఈ రోజు మొత్తంకి స్టాక్ ఆఫ్ ద డే అని చెప్పుకోవచ్చండి. నేను మాట్లాడుతున్న ఇంపార్టెంట్ స్టాక్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అండి. ఈ స్టాక్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతోంది. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో పడుతున్న ఈ స్టాక్ మనకి పెరుగుతుండడం గమనిస్తున్నాం. ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కంపెనీలో మొమెంటం అయితే చాలా బాగా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఫండమెంటల్స్ కూడా పర్వాలేదండి. సో టెక్నికల్ గా చార్ట్ కనుక మీరు చూస్తే మీకు విషయం అయితే అర్థమవుతుంది. నేనైతే ఇలాంటి స్టాక్స్ లో ఏమాత్రం కరెక్షన్స్ వచ్చినా మంచి ఆపర్చునిటీస్ కోసం అయితే వెతుకుతానండి. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ గురించి ఇంతకు ముందు మనం బ్రేక్అవుట్ కోసం మాట్లాడాం. కాకపోతే మార్కెట్ లో పరిస్థితుల వల్ల బ్రేక్అవుట్ జరగలేదు. బట్ ఇప్పుడు ఇంకా పెద్ద బ్రేక్అవుట్ కి అయితే దారి తీస్తుంది. ఒక్కసారి మీరు ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్, రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్, కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. చూసి టెక్నికల్ గా చార్ట్ చూస్తే మీకేం అర్థమవుతుందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం కెఫిన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కెఫిన్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ లో ఒక పెద్ద బజ్ నే క్రియేట్ చేస్తుందండి. ఇప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 1050 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారండి. అంటే అప్రాక్స్ గా 17 to 18% వరకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కంపెనీ తలక గ్రోత్ అనేది ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ లోని, కార్పొరేట్ ఇష్యూర్ బిజినెస్ లో గానీ ప్రతి విషయంలోని పొటెన్షియల్ గా గ్రోత్ అయితే చూపిస్తుందట. ఇంటర్నేషనల్ అండ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో కూడా వీళ్ళ తలక బిజినెస్ గ్రోత్ అవుతోంది అని చెప్తున్నారు. వీళ్ళ తలక రెవెన్యూ CAGR 20% FY28 వరకు ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారండి. మనం ఖచ్చితంగా కెఫిన్ టెక్నాలజీస్ ని CDSL, NSDL వీటితో పాటు కంపల్సరీగా ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితిలా ఉన్నది. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. నిన్న సంగతి పక్కన పెట్టండి, ఇవాళ చార్ట్ చూసారా? ఇది కూడా షార్ట్ కవరింగ్ అంటారా అండి? నన్ను అడిగితే 9:15కి మనకి షార్ట్ కవరింగ్ అయితే స్టార్ట్ అయిందని నేను చెప్తానండి. కానీ ఆ తర్వాత క్లియర్ గా కాస్త సెల్ ఆఫ్ కూడా వచ్చింది.
దెన్ అక్కడి నుంచి ఇంచుమించుగా 12 గంటల ప్రాంతంలో మళ్ళీ మనకి క్లియర్ గా వాల్యూ బయింగ్ అనేది జరిగింది అని నేను నమ్ముతున్నా. అయితే ఓవరాల్ పర్స్పెక్టివ్ లో స్టిల్ ఇంకా దీన్ని షార్ట్ కవరింగ్ గానే మాట్లాడుకోవాలండి. అయితే ఇక్కడ మనకి కొంతవరకు పాజిటివ్ విషయం ఏంటి అంటే, ఇది షార్ట్ కవరింగ్ అనుకున్నా కూడా మన ఇండియా విక్స్ అనేది 6% వరకు తగ్గడం జరిగిందండి. సో విక్స్ ఎప్పుడైతే తగ్గుతుందో అన్సర్టెనిటీ అనేది మార్కెట్ లో తగ్గడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ మనం డైలీ చార్ట్ చూద్దామండి. ఈ డైలీ చార్ట్ చూసిన తర్వాత అన్సర్టెనిటీ అనే దాన్ని మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే గడిచిన 2 వారాలుగా మార్కెట్‌లో ట్రెండ్ మీరు గమనించారా అండి? అసలు ఇక్కడ ట్రెండ్ గురించి మాట్లాడడానికి గాని, లేదు అంటే ఓవరాల్‌గా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడడం గాని చాలా కష్టంగా ఉన్న పరిస్థితి అండి. మీరు చూస్తే ఎక్కడికక్కడ గ్యాప్ డౌన్‌లు, గ్యాప్ డౌన్‌లు, గ్యాప్ డౌన్‌లు, గ్యాప్ డౌన్‌లు మార్కెట్ కంప్లీట్‌గా ఫియర్‌తో రన్ అవుతుందండి. ఈ టైంలో విక్స్ తగ్గడం కొంతవరకు పాజిటివ్ విషయం. ఎస్పెషల్లీ ఇలాంటి ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్లు క్లోజ్ అయ్యాయి చూసారా? ఇది మనకి కాస్త పాజిటివ్ విషయం అండి. ఈ టైంలో విక్స్ తగ్గడం కూడా మనకి పాజిటివ్ విషయమే. కాకపోతే నిన్న వీడియోలో మీరు చూసారో లేదో నాకు తెలియదండి. ఈవెన్ నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ పొద్దున్న గ్రూప్ లో కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేశానండి. 23,400 మీదన మాత్రమే మనకి అప్ సైడ్ పొటెన్షియల్ గురించి మాట్లాడాలి అని చెప్పి నిన్న చెప్పాను. ఇవాళ పొద్దున్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా సేమ్ మెసేజ్ అయితే పెట్టానండి. 23,400 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండి అని చెప్పి. ఇవాళ మార్కెట్లు ఆ లెవెల్ దగ్గర ఎన్ని అవకాశాలు ఇచ్చాయో గమనించారా? ఇక్కడ మీరు ట్రేడింగ్ చేసినా, ఈవెన్ చెయ్యకపోయినా కూడా ఒకసారి మనం చెప్పే లెవెల్స్ దగ్గర మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతున్నాయో మీరు చూడడం కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్‌లో చాలా చాలా మంచి అవకాశాలను క్యాప్చర్ చేయడం అయితే వస్తుందండి. ఇక రేపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇవాల్టి హై. చూడండి ఇవాళ మనకి వచ్చిన క్యాండిల్ పాజిటివ్ క్యాండిల్. రిజెక్షన్స్ పైన కింద కూడా కనిపిస్తున్నాయండి. దీని అర్థం ఏంటి అంటే ఈ రిజెక్షన్స్ లెవెల్స్ కంప్లీట్ గా మనం రూల్ అవుట్ చేసేయాలి. అంటే అప్రాక్స్ గా 23,650 మీదన మాత్రమే మనం రేపు ట్రేడింగ్ అవకాశాల కోసం చూస్తామండి. ఈ లోపు ఇంకేదైనా లెవెల్ దగ్గర ఇంపార్టెన్స్ కనుక ఉంటే నేను రేపు పొద్దున మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. మిస్ అవ్వకుండా ఒకసారి ఫాలో అప్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.